జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక రాజమకుటమే ఒసగెలే నవరత్న కాంతి నీరాజనం సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్శకి పరవశించిపోయే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక చాటే రామశాసనము తిరుగులేనిదని జలధి బోధ చేసే రామరాజ్యమే పౌరులందరినీ నీతి బాట నిలిపే రామ మంత్రమే తారకం బహుశక్తి ముక్తి సంధాయకం రామనామమే అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం ఈ రామచంద్రుడే లోక రక్షయని అంతరాత్మ పలికే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నేడు రామ్నగర్ రామాలయంలో జరుగుతున్నటువంటి శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి ఇచ్చేసినటువంటి అధిక భక్తులందరికీ నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మరి ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా సీతారాముల కళ్యాణం ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము. అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి మరి మాకు సహకరిస్తున్నటువంటి భక్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. గత 20 సంవత్సరాల నుండి ఇక్కడ ఎంతో ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటున్నాము. మరి దీనికి సహకరించినటువంటి దాతలందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నేడు రామ్నగర్ రామాలయంలో 19 సంవత్సరము బ్రహ్మోత్సవాలు
చాలా బ్రహ్మాండంగా స్టార్ట్ అయినాయి. 25, 26, 27, 28 మరి ఈరోజు సీతారాముల కళ్యాణము మరియు సాయంత్రము మరి రథోత్సవం ఉంటుంది, పల్లకి సేవ ఉంటుంది. అలాగే రేపు మరి సీతారాముల పట్టాభిషేకం కదా కాబట్టి మరి మాకు 25 సంవత్సరాల నుంచి ఆశేష ఆరు ప్రజలు రామనగర్ ఆలయాన్ని అభివృద్ధికి మరి అన్ని రకాల దానికి దాతలకు పేరు పేరున తెలియజేస్తున్నాను. మరి ఈసారి బ్రహ్మాండంగా దాదాపు 12 కిలోల రైతు అన్నదాన కార్యక్రమం నిర్వహించాము. మాకు ప్రతి సంవత్సరం సహకరిస్తున్న దాతలకు పేరు పేరున కృతజ్ఞతలు. జై శ్రీరామ్. ఈనాటి శ్రీరామనవమి సందర్భంగా ఆరుగురు పట్టణ ప్రజలకు అలాగే నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. గత 19 సంవత్సరాలుగా విశేష భక్తజనంతో మరి యొక్క ప్రాంతంలో శ్రీరాముని సేవలు మరి ఎన్నో వందల సంవత్సరాలుగా ఈరోజు శ్రీరాముని పట్టాభిషేకం కోసము మరి అయోధ్యలో రామాలయ నిర్మాణం కొరకు నిజంగా కూడా తాపత్రయపడుతూ ఈ రామాలయంలో ఇంతటి రామాలయాన్ని నిర్మించుకొని మరి పాటుపడుతున్నటువంటి ఈ యొక్క శ్రీరామనవమి మరి కమిటీకి అలాగే ఇక్కడ విచ్చేస్తున్నటువంటి అశేష భక్త జనానికి నిజంగా కూడా ఈరోజు అయోధ్యలో రామ మందిర నిర్మాణం గౌరవనీయులు మోడీ గారి కారణంగా మరి ఎన్నో వందల సంవత్సరాల నుంచి మన యొక్క అభిలాష ఉండే మరి రామాలయం గత సంవత్సరం మరి రామాలయం పూర్తి చేసి ఈ దేశానికి అంకితం చేసినటువంటి నరేంద్ర మోదీ గారికి మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం.